నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నేత పిడమర్తి రవి ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ వ్యాప్తంగా మార్వాడి గోబ్యాక్ అనేటువంటి అంశం ఉవ్వెత్తున లేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కొంత మధ్యన చల్లబడ్డప్పటికీ తాజాగా మళ్ళీ అంశం తెర మీదకి వస్తున్నది. మార్వాడీలు కొంతమంది మీద దాడి చేస్తూ ఉన్నారు. రీసెంట్గా జరిగినటువంటి దాడి కావచ్చు, ఇవన్నీ పరిణామాలు చూస్తూ ఉంటే మార్వాడి గోబ్యాక్ అనేది రేపు ఉరువెత్తున ఎగిసిపడే అవకాశం కనిపిస్తుంది. సో రైట్, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మార్వాడి గోబ్యాక్ మీద మీరు చాలా రోజుల నుంచి ఉద్యమం చేస్తూ ఉన్నారు. సో ఇదే మార్వాడి గోబ్యాక్ సంబంధించి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇది మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అంటున్నారు, భారతదేశం అందరు ఉండొచ్చు, ఆ ఉద్యమానికి నేను వ్యతిరేకం కాదని కూడా ఆయన చెప్తున్నారు. ఎట్లా చూస్తారు మైనంపల్లి హనుమంతరావు కామెంట్స్ని? ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు గారికి నిజంగా ఈ తెలంగాణ సామాజిక పరిస్థితుల మీద ఆయనకు అవగాహన లేదు. ఈ దేశంలో ఉన్న పౌరులు ఎక్కడైనా బతకొచ్చు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ తెలంగాణ వాళ్ళు పోతే కూలీలుగా, బయట నుంచి వచ్చిన వాడు వ్యాపారస్తుడుగా ఉంటాడు. దాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమం చేస్తే ప్రజల పక్షాన ఏదైనా సబ్జెక్ట్ తీసుకొని కొట్లాడితే ఆయనకి తెలుస్తుంది. ఆయన రావడమే ఎమ్మెల్యే అయిపోయింది కదా, రావడమే పార్టీలో తిరుగుతుండు కదా. కాబట్టి ఆయనకు తెలియదు ఈ తెలంగాణ సామాజిక పరిస్థితులు. ఈ మారవడోళ్ళు ఆ మల్కాజ్గిరిలో ఉన్నారేమో, లేకపోతే మెదక్లో ఉన్నారేమో, దాన్ని చూసి భయపడి మాట్లాడుతుంది. కానీ వాళ్ళు ఉండేది తెలంగాణలో 2%, 1%కి ఓట్లు ఉంటాయి. 1%కి ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏమి ఉండదు వాళ్ళకి. వాళ్ళని చూసి భయపడేది. వాళ్ళు వచ్చి ఇక్కడ బతుకుతే ఇక్కడ ఉన్న స్థానిక బంగారం వ్యాపారస్తుడు ఏం కావాలి, బట్టల వ్యాపారం కావాలి, మన వైశాస్ ఏం కావాలి, కులవృత్తులు ఏం కావాలి, మొత్తం సర్వనాశనం అయిపోయినాయి వాళ్ళ చేతిలోకి పోయి. దాన్ని అర్థం చేసుకోకుండా ఎవరైనా బతుకొని యూనివర్సల్ స్టేట్మెంట్ ఇస్తే ఎట్లా? హైదరాబాద్ అనేది మినీ ఇండియా, ఇక్కడ అన్ని మతాలు అన్ని కులాలు ఉంటాయి, విడిపోతే నష్టపోయేది మనమే అంటూ ఆయన కామెంట్ చేసింది. నిజమేంటారా? హైదరాబాదు ఇదివరకు లేదా? హైదరాబాద్లో ఉన్నప్పుడు మన వాళ్ళు వ్యాపారాలు చేసుకొని బతకలేదా? కొత్తగా వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో సంపదను సృష్టించి ఆ సంపద ద్వారా తెలంగాణ సమాజం అంతా బతుకుతుంది. ఇది యూనివర్సల్ సిటీ అంటారు. ఇది యూనివర్సల్ సిటీ కాదు, యూనివర్సల్ హబ్బు, మనీ హబ్బు. ఎవరైనా రావచ్చు, వేసుకొని పోవచ్చు. ఇట్లా ఊకుంటానికి ఇది తెలంగాణ గడ్డ. ఎవడు ఊకోడు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. మా షాపులు పోయినాక, మా జీవితాలు పోయినాక, మా వ్యాపారం పోయినాక వాళ్ళకి అడ్డంగా మైనంపల్లి నిలబడ్డా ఆయన మైనంపల్లిని దాటుకొని పోయి మారోడని ఉరికిస్తాం ఇక్కడికి తెలంగాణకి వెళ్ళి. భవిష్యత్తులో జరుగుతుంది చూడండి మీరు. వాళ్ళ ఆగడాలు తెలంగాణలో ఎక్కువ అయిపోతున్నాయి. ప్రతి చోట కొడతా ఉంటారు తెలంగాణ ప్రజల్ని. ఖచ్చితంగా మా వాళ్ళు చైతన్యం అవుతారు, తిరగబడతారు. ఆ రోజు మైనంపల్లి వచ్చినా, మానవతరాయి వచ్చినా ఎవరు కూడా ఆగలేరు, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మార్వాడి ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కాలగతిలో కలిసిపోతారు. వాళ్ళు వచ్చే ఇప్పుడు మానవతరాయి అయినా మైనంపల్లి అయినా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే, మీరు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే. మానవతరాయి తెలంగాణ ఉద్యమకారుడే, పిడమర్తి రవి తెలంగాణ ఉద్యమకారుడే. అంటే ఎట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన స్టేట్మెంట్? ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి? నేనేమంటున్నానంటే, నేను తెలంగాణ ప్రజల పక్షం. ఎవరెటున్నా నాకు సంబంధం లేదు. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిన ఆపదొచ్చినా నేను ముందుండాలని కోరుకునే వ్యక్తిని, ఆ స్వభావం కలిగిన వ్యక్తిని, ప్రజల కోసం జైలు 100 రోజుల పాటు జైలు ఉన్న వ్యక్తిని. ఇప్పుడు బయట కనపడుతున్న నా సమాజానికి అన్యాయం చేస్తే నేను ఎందుకుంటా? అది ఇతర రాష్ట్రం వాడు వచ్చి కొడితే, ఇతర రాష్ట్రం వచ్చి షాప్ పెడితే, ఇక్కడ మా తెలంగాణ వల్ల షాపులు పెడితే మేమెందుకు ఆగమైపోతే మేమెందుకు ఊకుంటాం? ఖచ్చితంగా కొట్లాడతాం. పిడమర్తి రవి చేసిన ఈ 2-3 నెలల ఉద్యమంతో మార్వాడీల గోబ్యాక్ అనేటువంటి అంశం ఎంత దాకా వచ్చింది? మార్వాడీలు నిజంగా కొత్త దుకాణాలు పెట్టుడు ఏమైనా స్టాప్ చేసిరా? మార్వాడీలో బెదిరింపులు ఏమైనా తగ్గినాయి ఉద్యమంతో? ఏం సాధించారు పిడమర్తి రవి? మౌలాల్లో షాప్ ఆపినాం, సదాని శివనగర్లో షాప్ ఆపినాం, కొల్లాపూర్లో ఆపినాం, మహబూబ్నగర్లో ఆపబోతున్నాం, పెంట్లవెల్లి ఆగుతుంది. మా దృష్టికి వచ్చిన మొత్తం కూడా ఆపుతున్నాం. ఇప్పటికైనా మళ్ళీ నేను తొలి వెలుగు నుంచి అందరూ విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడ షాప్ ఉన్నా మీరు కొట్లాడండి, మీ తరపున మేము ఉన్నాం. మీతో కాకపోతే నాకు చెప్పండి, నేను వస్తే విధ్వంసం జరుగుతుంది అక్కడ. నేను వస్తే షాప్ ఆగిపోద్ది, మారోడు పారిపోతాడు ఆడికి. కానీ నాకు అవకాశం ఎక్కడి మీరే తిరగబడాలి, ఎక్కడి వాళ్ళు అక్కడిని అడ్డుకోవాలని మా తెలంగాణ వ్యాపారస్తులను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనందరం ఏకం కావాలి. ముఖ్యంగా వ్యాపారస్తులు మొత్తం కూడా ఈ ఉద్యమంలోకి రావాలని విజ్ఞప్తి చేస్తాను. ప్రజల్ని రెచ్చగొడుతున్నారు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చే అవకాశం ఉందని ఒక చర్చ కూడా జరుగుతున్నది. దీనికి ఏం చెప్తారు సమాధానం? ఇప్పుడు నేను అందరికీ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు మీరు కూడా చదువుకున్న యువకులే కదా. మొండ మార్కెట్లో కొట్టింది మేమా వాళ్ళ? మలక్పేటలో కొట్టింది వాళ్ళ మేమా? పార్టీ సెంటర్లో కొట్టింది వాళ్ళ మేమా? అత్తాపూర్లో కొట్టింది వాళ్ళ మేమా? చెప్పండి. మేము ఇంత డామినేషన్ పీపుల్ ఉన్నా, 100కి 98 మంది ఉన్నా, ఒక మారోళ్ళని కొట్టిన దాఖలాలు ఉన్నాయా? చెప్పండి. ఆయన ఏం మాట్లాడిన ఒక ఆయన మీరు తాగుబోతులు అన్నాడు, ఇంకొక ఆయన దాడులు చేస్తాడు. మేము ఎక్కడ కూడా ఇప్పటివరకు ఎక్కడ కూడా మేము టెన్షన్ కాలేదు, మేము చేసుకోలేదు, మేము వాళ్ళ మీద దాడి చేయాలనే ఉద్దేశం మాకు లేదు. కానీ మీరే కవింపు చర్యలకు పాల్పడుతున్నారు, మీరే దాడులు చేస్తున్నారు. కాబట్టి దయచేసి దీన్ని మీరు దాడులు ఆపాలి. రెండవది, తెలంగాణలో షాప్ పెట్టడం ఆపాలి. లేని పక్షం ప్రభుత్వం మీద ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా, మీ గత PCC అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తే ఉన్నాడు. మీరు ఆల్రెడీ
కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎందుకు ముఖ్యమంత్రి కలిసి జరుగుతున్నటువంటి మోసాల మీద, మార్వాళ్ళు చేస్తున్నటువంటి 2 నెంబర్ బిజినెస్ మీద ఎందుకు చెప్పలేకపోతున్నారు? రాబోయే షాపులను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ మారడోళ్ళ అంతా కూడా మతోన్మాదులు వీళ్ళు. మతోన్మాదులకే డబ్బులు ఇస్తారు వీళ్ళు. మతోన్మాదాన్ని పెంచిపోయిస్తారు ఈ మార్వాడీలు. వాళ్లకు వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుని నాకు సపోర్ట్ చేయాలి. లేకపోతే భవిష్యత్తులో ఈ మారడోళ్ళు మతోన్మాదులతో కలిసి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మింగాలని, కాంగ్రెస్ పార్టీని ఓడించాలని తిరుగుతున్నారు. డబ్బులు వాళ్ళు వేరే మతోన్మాద పార్టీకి ఇచ్చి కాంగ్రెస్ పార్టీని ఆపాలని చూస్తున్నారు. నేను దాన్ని గమనించినా మారడోళ్ళకు వ్యతిరేకంగా పోరాడుతున్నా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ దేంట్లో లేదు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకైనటువంటి లంబాడీలని తొలగించాల రిజర్వేషన్ కానీ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెల్ల వెంకటరావు గారు, స్వయం బాబురావు గారు సుప్రీంకోర్టులో కేసు వేసిండండి. వాళ్ళు కేసు వేసిన స్వయంగా పెద్ద లీడర్లు వాళ్ళు, ఒక ఆయన ఎంపీ చేసిండు, ఒక ఆయన ఎమ్మెల్యే చేస్తుండు. నేను కాంగ్రెస్ పార్టీలో సాధారణ ఈ మహాసముద్రంలో ఒక చుక్క లాంటి వాడిని. నేను ఒక డిమాండ్ని సమాజం ముంగట పెట్టిన. ఈ తప్ప ఉప్ప పార్టీ చెప్పాలి, సమాజం చెప్పాలి. ఉప్పు అయితే వాళ్ళందరినీ కూడా పంపాలి ఇడికెళ్ళి. వాళ్ళు బతికే హక్కు ఉన్నది. మరి ఈ మన ముఖ్యమంత్రి గారు ఎన్నో కొత్త కొత్త సంస్థలను తీసుకొస్తుండు. ఆ సంస్థ ఏం చెప్తుందంటే ఈ స్థానిక వాసులందరికీ కూడా 1000 మందికి 10,000 మందికి ఉపాధి కల్పిస్తున్నాం అంటారు. మేము కూడా కదా చెప్తాం. మారోళ్ళు కొత్త షాపులు పెడితే మాకు ఉద్యోగాలు ఇవ్వమంటున్నాం. అదేవిధంగా మంచి వస్తువులు అమ్మంటున్నాం, రసీదు ఇవ్వమంటాను, జీఎస్టీ కట్టనమనం. 40,000 కోట్ల రూపాయలు జీఎస్టీ ఎగ్గొట్టినండి ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి మారాఠీలు. ఎంతమంది మీద దాడులు చేస్తారండి? క్యాన్సర్ కేసులు ఇక్కడనే, అనారోగ్య సమస్యలు ఇక్కడనే. అందుకోసమనే కల్తీ సామాన్లు ఎక్కువ తయారు చేసి అమ్ముతున్నారు. దాని మీద కూడా దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఎక్కడి దాకా పోతుంది పోరాటం? ఎప్పటిదాకా ఉంటుంది? అంటే మాది ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలు కొత్త షాప్ పెట్టొద్దు అనేది మా డిమాండ్. ఉన్న కాడికి మస్తు మందురు మస్తు ఎంజాయ్ చేశారు తెలంగాణని. ఒక కేంద్రీకృతమైనటువంటి డబ్బు ప్రాంతంగా దీన్ని గుర్తెరిగి నార్త్ ఇండియా వాళ్ళు కూడా దాడులు చేస్తారు. ఈస్ట్ ఇండియా కంపెనీ చేసి ఇక్కడ డబ్బులు కొట్టుకోబోతున్నారు. అయినా మేము ఇప్పటివరకు ఏమలే. ఎప్పుడు జరిగింది మా పైన దాడులు జరిగినప్పుడు మేము తిరగబడ్డాం. చరిత్రలో అనేక ఉద్యమాలు చూడు, చిన్న విషయంతో ఉద్యమం మొత్తం అందుకుంటుంది. నువ్వు దాన్ని చూసి ఈ చిన్న సబ్జెక్ట్కే కొట్లాడతారా, ఈ ఇంటికి పోయింది కొట్లాడతారా, నీళ్ళు సుక్కపోయింది అట్లా కాదు. ఉద్యమం ఉద్యమం మలుపు తిరగడానికి ఒక చిన్న సమస్య చాలు. అట్లనే ఉద్యమం మలుపు తిరిగింది. మీరు అయినా సంఘటన తర్వాత, మూఢమార్కెట్ సంఘటన తర్వాత ఒక సంఘటన జరిగింది, తప్పైపోయింది, మేము అట్లాంటి వాళ్ళం కాదన్నారు. మరి మలక్పేటలు ఎందుకు కొట్టారు, అత్తపూర్లు ఎందుకు కొట్టారు అని అడుగుతాను నేను. మేము కొట్టలేకనా? మేము కొడితే మాత్రం తెలంగాణలో మీరు ఎవరు ఉండలేరు, గుర్తుపెట్టుకోండి. భారత్ పాకిస్తాన్ విడిపోయింది ఎట్లా జరిగిందో గొడవ అట్లా జరుగుద్ది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మానవత్రాయి అడ్డొచ్చినా లేకపోతే మైనంపల్లి అడ్డొచ్చినా ఎవరైనా మార్వాడి గో బ్యాక్ ఉద్యమాన్ని ఆపలేరు. ఖచ్చితంగా మార్వాడిని తరిమి కొడతాం. ఉంటే నాణ్యమైనటువంటి వస్తువులు అమ్మండి, జిఎస్టీ కట్టండి, ప్రభుత్వానికి సహకరించండి, తెలంగాణ ప్రజలకు సహకరించండి, దాడుల్ని ఆపండి అంటూ మరి మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి మార్వాడులకు హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి. చూద్దాం భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలకు దారి తీయబోతున్నది, ఏం జరగబోతున్నది ఈ మార్వాడి గో బ్యాక్ అనేటువంటి అంశం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.